సందేశం తప్పకుండా చూసి ప్రతి ఒక్కరూ పాటించేలాగా ఆచరణలో పెట్టించండి. మీ ఊరు మీరు శుభ్రంగా ఉంచుకోవాలని, మీరు ఇంట్లో నీట్గా పెట్టుకున్నప్పుడు బయట ఎందుకు శుభ్రంగా ఉంచుకోరని. మనం సర్పంచ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఊరిలో లీడర్లు కదా, ఏదో ఒక రోజు మన సర్పంచ్గా నిలబడాల్సింది కదా, ఇది మన బాధ్యత అని తెలుసుకోవాలన్నారు. నీరు రోడ్ల మీదకు వదలడం వలన రోడ్లు పాడవుతున్నాయి, ఇంటి ముందర బురద అవుతుంది, అక్కడే దోమలు అవే రోగాలు వస్తాయి. రోగాల కోసం వేలు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఇంట్లో క్లీన్గా పెట్టుకోవడానికి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోరన్నారు. ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్తా ఉన్నా, మీ ఊరు మీరు నీట్గా పెట్టుకోవాలా. మీ ఇంటి లోపల పెట్టుకున్నప్పుడు ఇంటి బయట ఎందుకు పెట్టుకోరు? సర్పంచులు చేయాల్సింది, పంచాయతీ సెక్రటరీ చేయాల్సింది, వాళ్ళ బాధ్యత వాళ్ళది, ఖచ్చితంగా చేస్తారు. దాంతోపాటు మనం ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి, మనం సర్పంచ్ అవ్వాల్సిన అవసరంలా, మన ఊర్లో లీడర్లమే కదా, మన ఊర్లో లీడర్లు ఉన్నారు కదా, ఏదో ఒక రోజు మనము సర్పంచ్కి నిలబడాల్సిన వాళ్ళమే కదా. అందరం కూడా బాధ్యత, మన బాధ్యతని తీసుకొని మన ఇంటి బయట తడిగా ఉండకూడదు. మన ఇంటి చుట్టుపక్కల నీటి పెట్టుకుంటే, ఇంటి చుట్టూ నీటుగా పెట్టుకుంటే ఊరంతా నీటుగా ఉంటుంది. ముఖ్యంగా డిపిఓ గారు చెప్పినట్లు నీళ్లు రోడ్ల మీదకి వదలడం, నీళ్లు రోడ్డు మీదకి వదలడం వల్ల మీ రోడ్లు పాడవుతున్నాయి, మీ ఇంటి ముందర బురదవుతుంది, ఆడనే దోమలు, అవే రోగాలకు హాస్పిటల్ పై వేలు ఖర్చు పెట్టుకుంటారు. ఇంట్లో క్లీన్గా పెట్టుకోవడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టరు. ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కోరి ఉన్నాము, వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. ఎవరన్నా ఇబ్బంది పెడుతూ అదే పనిగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు మీటింగ్లో కూడా చెప్పున్నారు. ఇంతకుముందు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఈ మండలంలో కూడా మేము కూడా చెప్తాం ఇట్లా ఎవరన్నా ఉంటే అని చెప్పారు. అంటే మనం కూడా పోయి అవగాహన కల్పిస్తూ ఉండాలి. మహేష్, సర్పంచ్గా నీ బాధ్యత కూడా అది, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మనం ఇప్పుడు గ్రామ నీటుగా ఉంటే కాన్స్టిట్యున్సీ నీటుగా ఉంటుంది, కాన్స్టిట్యున్సీ నీటుగా ఉంటే రాష్ట్రం నీటుగా ఉంటుంది. ఇవన్నీ మనలో రావాలా. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊరు ఇంత గలీజ్గా ఉంటానే, సిమెంట్లు రోడ్లు లేకపోయినా నీటుగా ఉంటానే కదా అందరి. సిమెంట్ రోడ్లు లేకపోయినా అందరి ఇండ్ల కాడ నీటుగా ఉంటానే. ఇప్పుడు రోడ్లు ఇచ్చిరి, కాలువలు ఇచ్చిరి, అన్నీ ఇచ్చినా మంది ఏం పోతుంది లేనటువంటి ఏం లాభమే? ఇది మనలో మనకు రావాల్సిన బాధ్యత. మనం ఎవరన్నా చేయకుంటే తిరిగి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. సర్పంచ్గా పంచాయతీ సెక్రటరీ పని చేయకపోతే చేపించాల్సిన బాధ్యత. ఇవే మన ప్రజాప్రతినిధి అవకాశం కాబట్టి వాళ్ళతో తప్పకుండా పని చేయించాలి. మనం మీరు చెప్పినట్లు అవన్నీ కూడా ఫాలో చేపిస్తాం మేడం. తప్పకుండా ప్రతి ఊర్లో కూడా అవగాహన కల్పిస్తాం.